ఈ వీడియోలో మెరీనా బీచ్ గురించి చెప్తాను. మెరీనా బీచ్ తమిళనాడు రాజధాని చెన్నైకి దగ్గరలో ఉంది. అతి ప్రసిద్ధి ప్రపంచంలో అత్యంత పొడవైన నగర బీచ్లో ఇది ఒకటి. దీని పొడవు సుమారు 12 కిలోమీటర్లు. తెలుగు 1882 మద్రాసు గవర్నరు మౌంట్ స్టోర్ ఎల్ఫిన్స్టోన్ గ్రాండ్ డఫ్ ఆధ్వర్యంలో ఈ బీచ్ని అభివృద్ధి చేశారు. అప్పటి నుంచి మెరీనా బీచ్ని చెన్నై నగరానికి గుర్తింపు తెలిసింది. దీని దగ్గరలో చాలా ముఖ్యమైనవి ఉన్నాయి. చెన్నై లైట్ హౌస్, ఆ లైట్ హౌస్ ఎక్కితే సముద్రం నగరం మొత్తం కూడా కనిపిస్తుంది. తర్వాత ట్రైమ్స్ ఆఫ్ లేబర్ విగ్రహం ఉంటుంది. తర్వాత మహాత్మా గాంధీ విగ్రహము, అన్నాదొరై స్మారకము, ఎన్టీఆర్ స్మారకము, జయలలిత స్మారకము, కరుణానిధి స్మారకము, వివేకానంద హౌస్, ఇవన్నీ కూడా దగ్గరలో ఉన్నాయి. ఇవన్నీ కూడా చూడదగిన ప్రదేశాలు. ఉదయం 5:30 నుంచి 7 గంటల వరకు సూర్యోదయం చూడటానికి చాలామంది వస్తారు. తర్వాత సాయంత్రం 5 గంటల తర్వాత చాలా రద్దీగా ఉంటుంది. కాకపోతే ఇంకొక గమనిక ఏంటంటే మెరీనా బీచ్లో సముద్రంలో ఈత కొట్టడం అనేది అంత సురక్షితమే కాదు. ఇక్కడ అలలు బలంగా ఉంటాయి. కరెంట్ అంటే లోపలికి లాగే ప్రమాదం కూడా ఉంటుందన్నమాట. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఒక విషయం జరిగింది. మనం చెప్పులు ఏమైనా వేసుకెళ్ళాం అనుకోండి, మన చెప్పులు కూడా స్లిప్పర్స్ లాంటివి వేసుకెళ్తే ఏమంటే ఆ ప్రవాహానికి స్లిప్పర్స్ కొట్టుకుపోతాయి అన్నమాట. ఒక అలా కొట్టుకుపోయి పోయి నీళ్ళు అనుకుంటాం మనం. కానీ ఇంకొక అలా వచ్చేసి ఆ చెప్పులు తీసుకొని మనకి ఇస్తుంది అన్నమాట. అట్లా ఈ అలలు కరెంట్ అంటే దీన్ని హెచ్చు తగ్గులుగా ఉంటాయి. చూడండి ఇది మన వీడియోలు. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోలకు ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.